నమస్కారం. నేను చందు. పోటీ పరీక్షలు రాస్తున్నారా? 10th, ఇంటర్, డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతోమంది విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. దీంట్లో భాగంగా త్రివిధ దళాలు, యూపీఎస్సీ, బ్యాంకు, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి కేంద్ర, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు. విద్యార్హతలు వేరైనా పోటీ పరీక్షలు రాయడం మాత్రం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వీరికి ఉపయోగపడే మార్గదర్శకాలు తెలుసుకుందామా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలంటే చదివిన సబ్జెక్టుపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. అంటే చిన్న తరగతి అంటే ప్రైమరీ సెక్షన్స్ నుంచి చదివిన ప్రాథమిక అంశాలను అంటే బేసిక్స్ని బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలను నోటు పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత పరీక్ష రాసే నాటికి వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి. పోటీ పరీక్షలకు ముఖ్యంగా కావాల్సింది సమయ నిర్వహణ. టైం టేబుల్ వేసుకొని ప్రతి సబ్జెక్టుకు, చాప్టర్కు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైం టేబుల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా పాటించాలి. 3 బాలేదనో వినోద కార్యక్రమాల కోసము చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్ళకూడదు. వ్యక్తిగత క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరం. ఒకేసారి అన్ని చదివేయాలనే ఆతృత పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలి. చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా వాటిని తట్టుకొని ఏకాగ్రతతో చదవాలి. ప్రాక్టీస్ ప్రశ్నలు, పాత ప్రశ్న పత్రాలను అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాధన చేయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడం సులువవుతుంది. అవగాహన పెరగడంతో పరీక్ష ఎలా ఉంటుందోననే ఆందోళన తగ్గుతుంది. సమస్య పరిష్కార నైపుణ్యము పెరుగుతుంది. ప్రశ్నపత్రంలో తెలిసిన అంశాలు చాలా ఉన్నా వాటిని నిర్దిష్ట సమయం లోపల రాయలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలోనే అన్ని అంశాలు రాయగలుగుతున్నారా లేదో తెలుసుకోవాలి, రాసి చూసుకోవాలి. ఉదాహరణకు పరీక్ష సమయం 2 గంటలు అయితే ప్రశ్న ఓల్డ్ క్వశ్చన్ పేపర్ని ఆ వ్యవధిలోనే పూర్తి చేయాలి. మొదట్లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినా ఆ తర్వాత సాధన చేస్తూ ఆ సమస్య తలెత్తదు. చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు సీనియర్లు, లెక్చరర్ల, నిపుణుల సలహాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. పునశ్చరణ అంటే రివిజన్, ప్రశ్నల సాధన, సందేహ నివృత్తి కోసం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ను కూడా ఉపయోగించుకోవచ్చు. మాక్ టెస్టులు రాయడం అత్యంత అవసరం. తరచూ వీటిని రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. మీ సామర్థ్యాన్ని సమీక్షించుకునే అవకాశం కలుగుతుంది. ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలనే విషయంలో కూడా స్పష్టత వస్తుంది. పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రిపరేషన్ టైంలోనే కొంతమంది విద్యార్థులు లేకపోతే అభ్యర్థులు విపరీతమైన ఆందోళన, ఒత్తిడులకు గురవుతుంటారు. అలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు. అంకిత భావంతో ఎంత కష్టపడి చదివినా ఒక్కోసారి ప్రేరణ కరువవుతుంది, నిరాశగాను అనిపిస్తుంది. అలాంటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో పరీక్షలు బాగా రాయడానికి మరింత కృషి చేయొచ్చు. కొన్ని నెలల పాటు గంటల కొద్ది కూర్చొని చదవడం వల్ల నడుము నొప్పి, తలనొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలు బాధించే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చదువు మధ్యలో చిన్న విరామం తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పోషకాహారం తినడం, వ్యాయామాలు చేయడం లాంటి చక్కని జీవన శైలిని అనుసరించాలి. విద్యార్థులందరి లేకపోతే అభ్యర్థులందరి సన్నద్ధత ఒకే విధంగా ఉండదు. కొందరు రాత్రిళ్ళు ఎక్కువసేపు చదివితే మరికొందరు ఉదయాన్నే లేచి చదవగలుగుతారు. కాబట్టి ఎవరికి అనువుగా ఉండే సమయాలను వాళ్ళు ఎంచుకొని ప్రిపరేషన్ని సమర్థంగా కొనసాగించాలి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.